morning class. Okay, how are you? I think you all are fine and good కదా. మరి ఈ దసరా వెకేషన్ హాలిడేస్ అన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ దెన్ ఎఫ్ఏ ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తారని అనుకుంటున్నాను. దెన్ 6th లెసన్ వరకు ఫెయిర్ నోట్ అండ్ 6 లెసన్స్ ఆల్సో కంప్లీటెడ్ కదా. మరి now we are going to start our 7th one lesson కదా. మరి 7th one లెసన్ లో చాలా రోజుల తర్వాత మనము ఈ లెసన్ చెప్పుకోవడం జరుగుతుంది. బై బికాస్ ప్రీవియస్ క్లాసెస్ లో మనం అన్ని కూడా ఫెయిర్ నోట్స్ కంప్లీట్ చేయడం జరిగింది కదా. మరి 7th one lesson, what is our 7th one lesson? First of all, open your text books and look at that one picture. We don't have any type of poem and any one lines and any one story. Only one picture is there కదా. ఆ పిక్చర్ ని బట్టే మనకు ఇక్కడ లెసన్ ఉంది. అంటే ఆ పిక్చర్ సంబంధించినటువంటి థింగ్స్ ఏవైతున్నాయో దాని గురించే మనకి ఇక్కడ లెసన్ ఇవ్వడం జరిగింది. ఓకే, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7th one lesson, what is that? మైదాన్. మైదాన్ మీన్స్ ప్లేయింగ్ గ్రౌండ్ కదా. ప్లేయింగ్ గ్రౌండ్, డూ యూ నో ప్లే గ్రౌండ్? ప్లే గ్రౌండ్ మనకు స్కూల్లో ఉంటుంది కదా. I think every school have very big playground కదా. మరి ప్లే గ్రౌండ్ లో ఏమేమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయింగ్ థింగ్స్ ఉంటాయి కదా. ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది, అవేంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసే ముందు మనకు ఈ లెసన్ లో కొన్ని ప్రతి లెసన్ లో మనం వర్ణమాల వర్డ్స్ నేర్చుకోవడం జరుగుతుంది కదా. ప్రీవియస్ 6th లెసన్ వరకు కూడా ఆ నుండి ఎన్ని వర్డ్స్ అయితే నేర్చుకున్నామో ఇక్కడ నేర్చుకుంటున్నామో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి 6th one లెసన్ లో షా, హా, అన, యా, జా ఇవన్నీ నేర్చుకున్నాం. అండ్ ఓ, అవు మాత్ర కూడా నేర్చుకున్నాం. మరి ఇన్ దిస్ వన్ లెసన్ స్వర్ అండ్ వ్యంజన్ ఇవి రెండిట్లో కంబైన్ చేసి నేర్చుకోవడం జరుగుతుంది. 7th one లెసన్ మైదాన్. మైదాన్, మైదాన్ మీన్స్ ప్లే గ్రౌండ్. మరి దీంట్లో మనం ఏ వర్డ్స్ నేర్చుకుంటున్నామో చూద్దాం. ద, ట, డ, వ, ఆహా. ఓకే, ఇక్కడ వరకు మనము నేర్చుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ దిస్ వన్ పిక్చర్. ఏమున్నాయి ఇక్కడ చూడండి. we have different things to play in ground కదా. ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి. సమ్ మెంబర్స్ ప్లేయింగ్ స్కిప్పింగ్, సమ్ మెంబర్ ప్లేయింగ్ విత్ బాల్ అండ్ సమ్ మెంబర్ స్వింగింగ్ కదా. మరి ఇక్కడ కొద్దిమంది దీన్ని ఇంకా ప్లే థింగ్స్, ఇక్కడ 2 ప్లే థింగ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ 2, కాకపోతే ఇక్కడ 4 మెంబర్స్, ఇక్కడ 2 మెంబర్స్ దీనిపైన కూర్చోవడం జరిగింది ఎత్తు పల్లాల పైన. దెన్ 2 మెంబర్స్ ఇక్కడ ఇది ఎక్కి ఇక్కడ నుండి జారుతున్నారు కదా. ఓకే, మన స్కూల్లో ఉన్న ప్లే థింగ్స్ లాగా. మరి ఏంటో చూద్దాం. మనకేముంది ఇక్కడ? we have different things to play in ground. Yes, in ground 2 girls are playing skipping. In this one ground 2 girls are playing skipping. ఇక్కడ 2 girls స్కిప్పింగ్ ఆడుతున్నారు కదా. మీకు తెలుసా మరి స్కిప్పింగ్? అమ్మాయిలు మీరు స్కిప్పింగ్ ఆడతారు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ నాట్ ఓన్లీ 2-3 గర్ల్స్ ఆర్ ప్లేయింగ్ స్కిప్పింగ్ కదా. అండ్ బాయ్స్ ఆర్ ప్లేయింగ్ విత్ బాల్. ఇక్కడ 1-2-3 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, కాకపోతే ఇక్కడ 2 మెంబర్స్ ప్లేయింగ్ విత్ బాల్. వీళ్ళిద్దరు బాల్ తో ప్లేయింగ్ చేస్తున్నారంట. చూడండి, 3 మెంబర్స్ గర్ల్స్ ప్లేయింగ్ విత్ స్కిప్పింగ్ and 2 members boys are playing with ball. So many kinds of playing things in this playground కదా. ప్లే గ్రౌండ్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లే థింగ్స్ ఉన్నాయి.
మరి ఇక్కడ 3 members girls, 2 members girls playing with skipping and 2 boys are playing with a ball కదా. అండ్ ఏ గర్ల్ వాజ్ వాచింగ్ ప్లేయింగ్. ఇక్కడ 1 girl అంటే అందరు ఆడేవాళ్ళే ఉంటారా, కొద్దిమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక స్కూల్లో మనకు అకేషన్స్ ఏవి అని అంటే 15th August 26 January అట్లా సెలబ్రేట్ చేసుకోవడం కొన్ని గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు స్కూల్లో కదా. మరి అటువంటి టైంలో మనం ప్లేయింగ్ చేస్తే మనల్ని ఎంకరేజ్ చేయడానికి మన ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని మనల్ని ఎంకరేజ్ చేస్తూ దర్ ఎంకరేజ్ విత్ క్లాప్స్ కదా. వాళ్ళు క్లాప్స్ కొడుతూ మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఒక అమ్మాయి చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుందంట. అండ్ దెర్ ఈస్ ఎ ట్రీ ఎట్ ద మిడిల్ ఆఫ్ ది గ్రౌండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, మిడిల్లో ఒక బిగ్ ట్రీ ఉంది కదా. ప్లే గ్రౌండ్స్ లో ట్రీస్ కూడా ఎక్కువనే ఉంటాయి. ఎందుకు అనంటే కూర్చుంటే చాలా అలిసిపోయినాం అనుకోండి, అక్కడికి వెళ్ళి మనం కూర్చొని కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు కదా. ఐ థింక్ we also have trees in your playground ఐ థింక్ కదా. మన స్కూల్లో కూడా కొన్ని ట్రీస్ ఉన్నాయి కదా, మనం అక్కడికి వెళ్ళేసి రిలాక్స్ కోసేపు కూర్చుంటాం. A musician is playing drum under the tree. ఇక్కడ ఒక పర్సన్ కూర్చొని ఉన్నాడు కదా. మరి ఆయన ఏం చేస్తుండు, ఆయన ఒక మ్యూజిషియన్ అంట. మ్యూజిషియన్ మీన్స్ మీరు పెళ్లిలో అవి చూస్తూ ఉంటారు, కొంతమంది మ్యూజిషియన్స్ దే ప్లేయింగ్ సమ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ విత్ దట్ సాంగ్స్ కదా. మరి వాళ్ళ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతున్నాయో వాటితో జస్ట్ లైక్ అదేంటి పియానో కావచ్చు, డ్రమ్స్ కావచ్చు, బ్యాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కిందకి వస్తాయి. మరి ఇక్కడ ఒక మ్యూజిషియన్ అంటే అది ఎవరైతే ప్లే చేస్తారో వాళ్ళని మ్యూజిషియన్స్ అంటారు. మరి అక్కడ వన్ పర్సన్ ఈజ్ సిట్టింగ్ అండర్ ద ట్రీ అండ్ హీ వాజ్ ప్లేయింగ్ వన్ డ్రమ్. హీ వాజ్ ఏ మ్యూజిషియన్. అక్కడ తను ఒక డ్రమ్ ని ప్లే చేస్తుండంట. దెన్ ఏ బాయ్ ఈజ్ లెర్నింగ్ ద డ్రమ్. 2 persons సిట్టింగ్ దేర్. మరి ఆ 2 persons కూడా ఆ మ్యూజిషియన్ ఎలా అయితే డ్రమ్ ప్లేయింగ్ అంటే వాయిస్తున్నాడో అది చూసి వీళ్ళు అంటే నేర్చుకుంటున్నారంట కదా. వన్ మ్యూజిషియన్ ప్లేయింగ్ వన్ డ్రమ్ అండ్ వన్ బాయ్ లెర్నింగ్ ద డ్రమ్. డ్రమ్ వాయించడం ఎలాగో నేర్చుకుంటే వాళ్ళకు కూడా కొన్ని ట్రైనింగ్ ఉంటుంది కదా. మరి ఇప్పుడు సాంగ్స్ పాడే వాళ్ళని చూడండి, ఇప్పుడు మనకు టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్స్ లో వాళ్ళని చూడండి, వాళ్ళు సాంగ్స్ పాడాలన్నా లేదా కొన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ని ఎలా ప్లే చేయాలి అన్న కొన్ని ట్రైనింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మా అబ్బాయి అక్కడ చెట్టు కింద కూర్చున్న ఆ పర్సన్ ఏదైతే మ్యూజిషియన్ ఎవరైతున్నాడో తను వాయిస్తున్న డ్రమ్ ద్వారా తను నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా. గర్ల్స్ ఆర్ స్వింగింగ్. గర్ల్స్ ఇక్కడ ఊయలవుతున్నారంట. ఐ థింక్ మీకు చాలా ఇష్టం. డూ యూ లైక్ దట్ స్వింగింగ్? మీకు ఉయ్యాల ఊడడం అంటే ఇష్టమా? ఎస్ కదా, ఎవరికైనా చాలా ఇష్టం కదా ఉయ్యాల ఊడడం అంటే. ఇక్కడ గర్ల్స్ ఆర్ స్వింగింగ్. అక్కడ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉయ్యాల ఊతున్నారంట. బాయ్స్ ఆర్ ప్లేయింగ్ అండ్ సీసా. సీసా అంటే ఇదేనమ్మా, అంటే ఇక్కడ ప్లేయింగ్ థింగ్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక అబ్బాయి ఎత్తుపల్లం అంటే ఇక్కడ నుండి ఒకరు పైకి లేస్తారు, ఇక్కడ కిందకి వచ్చేసరికి ఇక్కడ ఒకతను కిందికి ఇలా పైకి కిందికి ప్లే చేయడం జరుగుతుంది. అదే సీసా అంట. ఓకేనా. అంటే కింద సి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి అంటే కింద కూర్చున్న అబ్బాయి చూస్తాడు, పైన ఉన్నప్పుడు సాన్ అంట అంటే తను చూస్తాడు, ఇతను ఇక్కడ నుండి అతను ఆడుతున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ ఇవన్నీ కూడా ప్లే గ్రౌండ్ లో ఉన్నాయంట కదా. మీకు కూడా గేమ్స్ అంటే ఇష్టం అంటే మనం కొన్ని అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ అని ఉంటాయి కదా. అవుట్డోర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, కబడ్డీ, ఖోఖో, ఇవన్నీ కూడా అవుట్డోర్ గేమ్స్ కదా. మరి ఇండోర్ గేమ్స్ లో మరి కొన్ని గేమ్స్ ఉంటాయి. ఏమంటే క్యారమ్, చెస్ కదా, అండ్ సమ్ ఫజిల్స్ లాగా, ఇవన్నీ కూడా ఇండోర్ గేమ్స్. మరి మనకు కొన్ని కాంపిటీషన్స్ లో అవుట్డోర్ గేమ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్
కొన్ని గేమ్స్ మనకు ఇండియా లెవెల్లో ఫేమస్. అంటే మన ఇండియాలో అయితే చెస్ చాలా ఫేమస్. చెస్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, అండ్ ఎక్సెట్రా క్రికెట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫేమస్ ఉన్నాయి కదా. మరి నేను మీకు వర్క్ ఇస్తాను, ఓకేనా. మరి మన చెస్ ప్లేయర్స్ నేమ్స్ నోట్ చేయండి, ఓకేనా. ద ఫేమస్ చెస్ ప్లేయర్ ను 1 మెంబర్ నేమ్ చెప్పండి కదా. ఒక కోనేరు హంపి, డూ యూ నో కోనేరు హంపి? షీ వాజ్ ఏ వెరీ వండర్ఫుల్ చెస్ ప్లేయర్ కదా. మరి ఒక టెన్నిస్ ప్లేయర్ నేమ్ చెప్పండి. సైనా నెహ్వాల్, తను టెన్నిస్ ప్లేయర్ కదా. మరి క్రికెటర్ నేమ్, టెల్ మీ వన్ క్రికెటర్ నేమ్. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ. ఇవైతే చాలానే చెప్తారు కదా. ఇవన్నీ కూడా అవుట్డోర్లో ఆడేటువంటి అండ్ ఇండోర్లో ఆడేటువంటి గేమ్స్. మరి మన గేమ్స్ వల్ల ఏదైనా యూజ్ ఉందా అని అంటే ఎస్. ఫిజికల్గా మన మైండ్ని అండ్ మన బ్రెయిన్ని, మన బాడీని యాక్టివ్గా ఉంచడానికి మనకు ఇటువంటి గేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. గేమ్స్ లేకపోతే మరి ఏంటి నష్టము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ ఏదైతుందో మనం గేమ్స్ ఆడడం వల్ల మనకు లాన్లీగా ఫీల్ అయ్యే ఏదైతే ఫీలింగ్ అవుతుందో మనం దాన్ని దూరం చేసుకోవచ్చు కదా. యాక్టివ్గా హ్యాపీగా ఉండడం జరుగుతుంది గేమ్స్ వల్ల. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు ప్లే ఇన్ యువర్ ప్లే గ్రౌండ్. ఓకే, మరి ఐ థింక్ యూ హ్యావ్ ప్లే గ్రౌండ్, వెరీ బిగ్ గ్రౌండ్ ఇన్ యువర్ స్కూల్ కదా. మరి మీరు ప్లే గ్రౌండ్లో మీరు ప్లేయింగ్ చేస్తారంటే ఆడతారా? ఎస్. అంటే ఎప్పుడు చూసినా ఆటలు ఆడుకోకుండా, అంటే దానికంటే ఒక టైం, ఒక సందర్భంలోనే మనము ఆడాలి కదా. ఒక గేమ్ పరంగా మనకు లాంగ్వేజ్ తెలుస్తుంది కదా. అండ్ దెన్ మనం కామెంటరీ వింటాం. ఏ గేమ్లో కామెంటరీ వింటాం? క్రికెట్లో కామెంటరీ, క్రికెట్ కామెంటరీ విన్నారా? ఎస్. అంటే అక్కడ బౌలర్, బ్యాటర్ అయితే ఎలా ప్లే చేస్తున్నారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు గేమ్స్ గురించి కామెంటరీలో చెప్పడం జరుగుతుంది కదా. ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి కదా. మరి ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లో ఇవన్నీ కూడా ఉండడం జరుగుతాయి కదా. దిస్ ఈజ్ అవర్ లెసన్ అండ్ ఇన్ దిస్ వన్ లెసన్ we have only 2 questions and some grammar parts also. Okay, grammar parts కూడా ఇవ్వడం జరిగింది. सर्किल दैट वन पिक्चर, चित्र से जुड़ी शब्द पर गोरा लगाइए. ये वट का पेड़ है. फॉर एग्जाम्पल చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి. ఈ పిచ్ దేనికి సంబంధించి అంటే ఇది క్రికెట్ గేమ్ కి సంబంధించినటువంటి పిచ్ కదా. పిచ్ అంటే అక్కడ వెళ్ళేసి ఆడేటువంటి గేమ్ ఏదైతుందో క్రికెట్ సంబంధించినటువంటి గ్రౌండ్ అది కదా. దెన్ ఇక్కడ ఏ వట్ కా పేడ్ హై, వట్ మీన్స్ బానియన్ ట్రీ. మరి ఇక్కడ సర్కిల్ చేయాలి. చిత్ర సే जुड़े शब्द पर गोला लगाइए. सर्किल दैट वन पिक्चर नेम. మరి వట్ మీన్స్ బానియన్ ట్రీ, బానియన్ ట్రీ. వట్ మీన్స్ బానియన్ ట్రీ, దీన్ని సర్కిల్ చేయాలి. దెన్ ఏ ఢోల్ హై, ఢోల్ మీన్స్ డ్రమ్, డ్రమ్ అనే వర్డ్ ని సర్కిల్ చేయాలి. ఓకే, ఏ ఆట్ హై, ఆట్ మీన్స్ 8 నంబర్, సర్కిల్. अंगूर खट्टे मीठे होते हैं, अंगूर ग्रेप्स, सर्किल చేయాలి. ఓకే, ఈ వర్డ్స్ ఆల్సో మీకు ఈజీగా తెలుసు. డివైడ్ చేసి వర్డ్స్ ని, దీనికి సంబంధించినటువంటి వర్డ్స్ ఏవైతున్నాయి వాటిని మాత్ర ఎప్పుడైతే యాడ్ అయిందో అది చూసి దీంట్లో ఫిల్ చేయడం జరిగింది కదా. ఇది బనియన్ ట్రీ, డ్రమ్, 8 గ్రేప్స్ అండ్ సమ్ సీడ్స్. ఓకే, సీడ్స్ పల్సెస్. పల్సెస్ మీన్స్ గ్రామ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ధాన్యం, పప్పు ధాన్యాలు, దాల్ మీన్స్ పల్సెస్. ओके, वर्णमाला चार्ट ऑल्सो इज देयर. नीचे दिए गए बॉक्स के वर्णों में अम और अहा मात्रा के अंतर समझते हुए पढ़िए. లాస్ట్ ప్రీవియస్ 6th లెసన్ లో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఖా నుండి బారకడిలో ఖా నుండి వర్డ్స్ మనం నేర్చుకున్నాం అనుకోండి. అక్కడ ఓ ఔ అనే వర్డ్ వచ్చింది. ఓ ఔ అంటే కేక్ ఖై, గో ఘౌ, చో ఛౌ, జో ఝౌ అండ్ మో మౌ,
ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది కదా. మరి ఇప్పుడు అమ్ ఆహా అంతర్ పహచాని అంటే అమ్ ఆహాకి డిఫరెన్స్ చూడండి అని అంటే వా టా దా లా ఉందనుకోండి, వం టమ్ డమ్ డల్ కదా. మరి వహ తహ దహ లహ అంటే అమ్ ఆహా కదా. ఈ వర్డ్ లో వచ్చేటువంటి డిఫరెన్స్ ఏదేదో ఇక్కడ చూడండి అని అబ్జర్వ్ చేయండి అని ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ జోడీ బనాయి. జోడీ బనాయి మీన్స్ లైన్ చేయండి. ఫస్ట్ వన్ వట్, సెకండ్ వన్ ఆర్ట్, ఆర్ట్ అని అంటే 8 సర్కిల్. అండ్ దెన్ థర్డ్ వన్ పిక్చర్ గ్రేప్స్ అంగూర్ లైన్ దట్. అండ్ ఫోర్త్ వన్ డోల్ డ్రమ్ కదా. ఇక్కడ మీకు ఈ బాక్స్ లో కంప్లీట్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లీట్ వర్డ్స్ ని బారాకడి లాగా రాయాలి. ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. క క, కి కి, కు కు, క్రూ, కే కై, కో కౌ, కమ్ కహ. ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ అన్నిటిని కూడా ఈ బాక్స్ లో ఫిల్ చేయాలి. అంటే బారాకడిలా ఇవన్నీ కూడా రాయాలి. ఓకేనా. దిస్ ఈజ్ యువర్ టెక్స్ట్ బుక్ వర్క్. ఇది కంప్లీట్ చేయండి. దెన్ శబ్ద పడో లిఖో. రీడ్ దీస్ వన్ వర్డ్స్ అండ్ రైట్ దీస్ వన్ వర్డ్స్ ఇన్ దీస్ లైన్స్. ఇక్కడ ఉంది కదా, సేమ్ ఇక్కడ రాయాలి నీట్ గా. देन ऊपर के शब्दों में से पहला अक्षर पहचान कर नीचे लिखो. ఇక్కడ వర్డ్ ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ పిక్చర్ కూడా ఇవ్వడం జరిగింది వర్డ్. ఫస్ట్ వన్ ఇక్కడ దా వచ్చింది, సెకండ్ వన్ దో, వా, అమ్. వన్ వన్ వర్డ్ ని అక్షర్ పైచాన్ కా నీచే లిఖో అంటే వన్ వన్ వర్డ్ ని ఇక్కడ చూస్ చేస్తూ డివైడ్ చేస్తూ రాయాలి. ओके. देन तालिका में से वर्ण चुनकर शब्द बनाओ. उन शब्दों के नीचे दिए गए तालिका को सही डिब्बे में लिखो. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని బాక్సెస్ ఇవ్వడం జరిగింది. దాన్ని చూస్ చేస్తూ రాయాలి. ఎట్లా అనంటే వర్డ్ ఒకటి వచ్చేసింది 10 కదా. then tug means thief. then ఇది ఫైండ్ అవుట్ చేసి రాయాలమ్మా. దెన్ వన్ मन, अंबर, डगर, डगर, वन, मन, अंबर. ఓకే, ఇట్లా ఫిల్ చేయాలి. నేను మీకు ఫెయిర్ నోట్ లో రా చూపిస్తాను. ओके ना, पेन नोट वर्क ఉంది కదా, దాంట్లో చూద్దాం. एंड तुम्हें कौन सा खेल पसंद है, उस खेल की सामग्री के चित्र बनाओ. which type of game would you like and draw one that into playing thing యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రికెట్ ఇష్టం ఉంది అనుకోండి, బ్యాట్ అండ్ వన్ బాల్ అండ్ వికెట్స్ ఇవన్నీ కూడా డ్రా చేయాలి ఇట్లా. ఓకేనా, ఇట్లా డ్రా చేయాలి. ఇది క్యారమ్ అని అనుకుంటే క్యారమ్ బోర్డ్ ఒకటి డ్రా చేయండి. ఓకే, కాయిన్స్ డ్రా చేయండి. ఇక్కడ నేమ్ రాయండి. ఓకేనా, క్రికెట్ ఆర్ క్యారమ్ బోర్డ్ ఇట్లా మీకు ఇష్టం ఏదైతే గేమ్ ఇష్టం ఉందో దాని గురించి దాన్ని
థింగ్స్ డ్రా చేయాలి, దాని గురించి గేమ్ నేమ్ రాయాలి. ఇది ఈ బిట్టు. देन क्या मैं कर सकता हूँ, क्या मैं कर सकती हूँ. चित्र के बारे में बातचीत कर सकता हूँ. कैन आई स्पीक अबाउट दिस वन पिक्चर. yes or no. yes అయితే రైట్ మార్క్, నో అయితే రాంగ్ మార్క్. కాకపోతే మీరు డిస్కస్ చేయగలరు కాబట్టి రైట్ అని పెట్టండి. దెన్ दा था डा वा अम आहा. वन पढ़ सकता हूँ, लिख सकता हूँ. कैन रीड दिस वन वर्णमाला वर्ड्स and I can write these one words also. yes ठीक that. इन वर्णों से बने शब्द व वाक्य बिना देखे लिख सकता हूँ. I can write without saying and I can read without saying. yes ठीक that. संकेत के आधार पर चित्र बना सकता हूँ, उनके बारे में बात कर सकता, बता सकता हूँ. I can explain about these one words and these ones picture also. yes this is your lesson, 7th one lesson. Okay, we will meet in our next one period, and in that period we will go to write our pain. Okay.